మరి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే గారు, నటులు బాలకృష్ణ గారు చాలా అసభ్యకరంగా, సభ్యత లేకుండా, సంస్కారం లేకుండా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగనన్న మీద సైకో అని మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్వసభ్య సమాజానికి ఇదొక దురదృష్టకరమైనటువంటి రోజు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా మంచి పనులు చేశారు. ప్రజల కోసం మంచి పరిపాలన అందించారు. ఆడబిడ్డలను ఆదుకున్నారు. రైతులకు భరోసా ఇచ్చారు. మరి విద్యార్థులకు, అన్ని వర్గాల వారికి, అన్ని సంఘాల వారికి సరైనటువంటి న్యాయాన్ని తీసుకుని వచ్చారు. సమన్యాయం చూశారు. ఎక్కడ కూడా పక్షపాతం అనేది భేదం లేదు. అలాంటి మానవతావాదికి అలాంటి మాట్లాడడం అంటే మనకేంటి అర్థమవుతుంది? గత 16 నెలలుగా మరి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మరి తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేతకానిది, ప్రజల పక్షంలో లేదు, ప్రజలు తాలూకా సంక్షేమానికి సరిపోదు, మరి రాష్ట్ర అభివృద్ధికి కానీ, రాష్ట్ర వికాసానికి కానీ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన శూన్యం అని మొత్తం భారతదేశం అంతా తెలియచేశారు. మరి వాళ్ళకుండే ఈ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేది ఎలాగా? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదో మాట్లాడాలనే తపన, తాపత్రయం తప్ప. అయితే మీరేం మాట్లాడగలరు బాలకృష్ణ గారు? అంత మంచి మహానుభావుడు ఒక ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి మహాత్ములాగా ప్రతి ఒక్కరి ఆరోగ్యం కాపాడారు. ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థిని చదివించారు. ప్రతి ఒక్క రైతును ఆదుకున్నారు. బలహీన బడుగు వర్గాలకు హక్కును చేర్చుకున్నారు. మరి అన్ని విధాలుగా మానవతావాది లక్షణాలతో మరి తన సంక్షేమం, మరి ప్రజల తాలూకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు జగనన్న. మీరు సైకో అని అంటున్నారు. మీరు ఎలాంటి మాట్లాడుతున్నారు? మానవతావాది అని చెప్పుకోలేక మీ సైకోతనం ఏంటో బయటపడుతుంది. మీరు బాలకృష్ణ గారు ఫ్యాన్స్ కొట్టిన పరిస్థితి ఏంటి? మీరు ఆడబిడ్డల కోసం ఎన్ని నీచమైనటువంటి, భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అది మా నోటి ద్వారా కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. మరి ఎంతో మందికి ఎన్నో విధాలుగా అవమానించారు పబ్లిక్గా. సైకో ఎవరు? మీరు. సంపూర్ణమైనటువంటి సైకో మీరు బాలకృష్ణ గారు. ఇది మీ అందుకే తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి జగనన్న గారి మీద ఇలాంటి తప్పుడు మాట్లాడారు అని చెప్పడానికి తార్కాణం, నిదర్శనం భగవంతుడు అనేవాడు ఉన్నాడు. వెంటనే గౌరవ నటులు చిరంజీవి గారు లేఖనం మరి ఆయన అందరికీ చూపించారు, పంపించారు. అమెరికా నుంచి మరీ పంపించారు. మీ తాలూకా మాటల్లో ఎంత అసత్యం ఉందో, మీ తాలూకా మాటలు కేవలం జగనన్నని కక్షపూరితంగా, వ్యక్తిగతంగా ఆయనని దూషణ చేయడమే మీరు ప్రబలంగా చూపించారనేది చిరంజీవి గారి తాలూకా లేఖలోనే అర్థమైంది. మీరు సైకో ఇక్కడ మీరు. అందుకే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కానీ జగనన్నకు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. ప్రజాస్వామ్య ఆలమైనటువంటి అసెంబ్లీలో ఇలాంటి తప్పుడు మాట్లాడినందుకు మీకు దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. ప్రతి ఒక్క ప్రజ, ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క విద్యార్థి, అందరు ప్రజలు కూడా ఈరోజు మిమ్మల్ని తీవ్రంగా దూషిస్తున్నారు.